చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండగా దివారాత్రము ధ్యానించువాడు దరిద్రుడినా? ఏమనుంది? ధన్యుడు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ధన్యత పొందడానికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, దుష్టుల ఒరే దేవుని వాక్యం ఏంటంటే మధ్యలో కొంతమంది లైట్ పెట్టుకుని పిల్లకాయలు ఏం చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు. అదే దుష్టులు ఏం చేస్తారంటే అయ్యి గనుక ఏం చేయాలంటే, దేవుడు ఏమి ఇస్తున్నాడు, ఏ మాటలు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అనేది మనం వినాలి. ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. చర్చిలో దైవజనులు వాక్యం చెప్తుంటారు. వాక్యం చెప్తుండగా కొంతమంది ఏం చేస్తారంటే అప్పుడే ఈ సెల్ ఫోన్లో మెసేజ్ టోన్ వస్తుంది, వైబ్రేషన్ వస్తుంది, ఇంకా చూస్తే ఏమేమో రింగ్ టోన్స్ కూడా వస్తుంటాయి. ఆ సమయాల్లో దేవుని దాసులు వాక్యం చెప్తుండగా ఈ అపవాది లేక సాతానుడు ఏం చేస్తాడంటే, దుష్టుడు ఏం చేస్తాడంటే, మనల్ని వాక్యం విననివ్వకుండా తప్పించడానికే వాడు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటాడు. వాక్యం వింటే మనం మారిపోతాం, వాక్యం వింటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. ఆ వాక్యం వినకుండా ఉన్నారనుకో, దేవుని యందు భయభక్తులు లేకుండా నాకు స్వాధీనం అయిపోతారనేది ఆ దుష్టుని యొక్క దుష్టునగా అపవాది యొక్క ఆలోచన. అయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే, మొదటి కీర్తనలోనే దుష్టుల పాపుల మార్గమున నిలువకుండా, అపహాసకులు అంటే ఎక్కువగా ఎటకారించే వారి దగ్గర మనము కూర్చుండకుండా, దివారాత్రములు అంటే డే అండ్ నైట్ వాక్యము చదువుతుండాలి. మీకు కంఠస్థ వాక్యాలు చెప్తుంటారు కదా సండే స్కూల్లో. ఆ వాక్యం కంపల్సరీ సండే మీకు చెప్పాలి కదా. చెప్పకపోతే మీ టీచర్స్ ఏం చేస్తారు? సండే స్కూల్ టీచర్స్ ఏం చేస్తారు? మీ పేరెంట్స్ చెప్తారు. మీ పేరెంట్స్ ఇంటికి వెళ్ళక ఏం చెప్తారు? తిడతారు. ఏమి తిడతారు? టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాం, బయట తిరుగుతున్నాం, ఆ పిల్ల తిరుగుతున్నాం, ఈ కుర్రవాళ్ళు తిరుగుతున్నాం, అల్లరి చేస్తున్నాం, వాక్యం చదవాలి కదా అని వారు చెప్తూ ఉంటారు. ఆ రీతిగా దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మన జీవితంలో ధన్యులు అని పిలవబడాలంటే దేవుని వాక్యము మనం చదవాలి, దేవుని వాక్యం వింటూ ఉండాలి, దేవుని వాక్యానుసారంగా నడుస్తూ ఉండాలి. కనుక దేవుడు ఇక్కడ ఇదే 128వ అధ్యాయం ఏమని చెప్తున్నాడంటే, 4వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడును, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగజేయును. యెరూషలేం అంటే ఇప్పుడు మనకు తెలుసు, యెరూషలేం అంటే ఇజ్రాయెల్ దేశం. అక్కడ ఎన్ని యుద్ధాలు ఇప్పటికీ జరుగుతున్నప్పుడు కూడా వారికి అందరికీ కూడా ఎలా ఉండాలంటే, ఏమీ జరగలేనట్టుగా, మనకి ఏ భయం లేదు, మన మీదకి ఒక బాంబు కూడా రాదు, ఒక ఈ మిసైల్స్ ఏమి రావు, ఈ రాకెట్స్ ఏమి రావు అనేటువంటి ధైర్యంగా వారు ఉండి నడుస్తూ దేవుని మహిమపరుస్తున్నారు. అదే ఇక్కడ చెప్తున్నటువంటి మాట. దేవుని యందు వారు ఏమై ఉన్నారంటే భయభక్తులు కలిగి ఉన్నారు. 4వ వచనం యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగున ఆశీర్వదించబడు. ఏడిది వారు ఆశీర్వదించబడ్డారంటే, వారి మీదకి ఇప్పటికి కూడా నష్టము అనేది కనబడకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు వారి పక్షం ఉన్నాడు. ఎవరు దేవుని పక్షమున? మనము దేవుని పక్షమున భయభక్తులు కలిగి వాక్యం చదువుతూ వాక్యానుసారంగా దేవుడు చెప్పిన మాట ప్రకారం నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, యెహోవా తండ్రి ఆయన మనను ఆశీర్వదిస్తాడు. అదే రీతిగా యెరూషలేమునకు క్షేమము కలిగించినట్లుగా మనకు ఎప్పుడు కూడా క్షేమము ఆయన కలిగిస్తాడు. క్షేమము వేరు, క్షేమం వేరు. ప్రొటెక్షన్ అన్నమాట. క్షేమం అంటే ప్రొటెక్షన్. దేవుడు మనల్ని కాపాడుతుంటాడు. ఎంతగా కాపాడుతుంటే అపాయములు కూడా మన దగ్గర రాకుండా ఆయన కాపాడుతుంటాడు. నేను ఒక మాట చెప్తాను, అది చెప్పి నేను ముగించేస్తాను. ఇటీవల గాడాల్లో ఒక 2 days బ్యాక్ జరిగిన సంఘటన ఏంటంటే, స్కూల్స్ అయిపోయినాయి, 30th స్కూల్స్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత సైలెన్స్, కొట్టకూడదు, తప్పు కదా, కొట్టకూడదు, వెరీ గుడ్ గర్ల్. కనుక ఆ గాడాల్లో జరిగిన సంఘటన ఏంటంటే, స్కూల్స్ అయిపోయినాయి. మీలాగే 11 years లేకపోతే 12 years మధ్యలో ఉన్నటువంటి కుర్రోడు బైక్ తీసుకుని రోడ్డు మీదకి అలా వెళ్ళాడు. వెళ్ళగానే జస్ట్ ఆ బైక్ మళ్ళీ టర్నింగ్ తీసుకొని రోడ్డు నుంచి లోనికి రాబోతున్నాడు. అంటే వాళ్ళ ఇంటి సైడ్ ఆ రోడ్డుకి వెళ్ళబోతున్నాడు, మెయిన్ రోడ్ నుంచి. ఇంతలో ఆ బైక్ మీద స్కిట్ అయ్యాడు. వెనకాల ఒక లారీ వచ్చి ఆ బిడ్డను చంపేసి వెళ్ళిపోయింది.
కదా. మీకు అందరూ బాధగా ఉంది కదా వినడానికి, ఇంట్రెస్ట్గా ఉందా? బాధగా ఉంది, ఇంట్రెస్ట్గా ఉందా? మీరు చెప్తే నేను ఇంకో విషయం చెప్తాను. బాధగా ఉంది, ఇంట్రెస్ట్గా ఉందా? బాధగా ఉంది కదా. ఎందుకు బాధ? ఆ సమయంలో పాపం ఆ బిడ్డ వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఏడుస్తున్నారు. దేవుని నమ్ముకున్న వాళ్ళే. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ ఖాళీ సమయంలో ఏం చేయాలంటే దేవుని వాక్యము మనం చదువుతుండాలి, దేవుని వాక్యము పఠిస్తూ ఉండాలి. ఆ బిడ్డ బయటికి వెళ్ళాడు, క్షేమంగా వస్తాడేమో అనుకున్నారు, కానీ ఆ బిడ్డ మరణమై ఇంటికి వెళ్ళాడు. ఆ వార్త విన్నటువంటి నేనైనా మీరైనా ఆ ఊర్లో వాళ్ళైనా చాలా బాధపడతాం. మర్చిపోలేని సంఘటన. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారంటే, బయటికి వెళ్ళొద్దు అంటే ఆగిపోవాలి, పలానా చేయండి అంటే చేస్తూ ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారంటే మాట వింటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట వింటారు. మీరు అందరూ మాట వినేవారు కదా, కదా, గుడ్ బాయ్స్ కదా. ఒకసారి క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్. ఎందుకు క్లాప్స్ కొట్టమన్నాను? మీరు అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఉంటున్నారు. సో మే గాడ్ బ్లెస్ యూ. ఈ క్లాప్స్ అన్నీ కూడా దేవునికి మహిమగా దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగ ఆశీర్వదించబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించి నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగ చూచేదరని దేవుడు ఆశీర్వదించిన రీతిలో ఆకర్షణ కూడా దేవుడు ఆశీర్వదించి ఆ బిడ్డ యొక్క ఈ సంవత్సరం అంతట్లో, ఆ బిడ్డ యొక్క భవిష్యత్ అంతట్లో కూడా యెహోవా తండ్రి